దేవుని ప్రియ సంగమా, నా ప్రభు పేరిట మీకు వందనములు తెలియచేయుచున్నాను. ప్రియమైన వారలారా, ప్రతి మనిషి కూడా తమ జీవితాలను చీకటిలో గడుపుతున్నారు. చీకటితో కమ్మి ఉన్న ఈ సృష్టిని దేవుడు తన శక్తి చేత వెలుగుతో నింపాడు. అయితే మానవుడు పాపము చేసి సృష్టిని చీకటిమయం చేశాడు. సో ప్రతి మనిషి కూడా చీకటిలో బ్రతుకుతున్నాడు. మానవుడు మనశ్శాంతి పోగొట్టుకున్నా, ఆరోగ్యమును పోగొట్టుకున్నా, ఆస్తి పోగొట్టుకున్నా, తన జీవితంలో ఏది పోగొట్టుకున్నా, తాను ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే వెతికినా తనకు కనబడలేదు. కారణం వెలుగు లేదు. అందుకే యేసుక్రీస్తు ఒక ఉపమానం చెప్పారు. ఒక నాణ్యం పోగొట్టుకున్న స్త్రీ దీపాన్ని వెలిగించుకుని వెతికితే అప్పుడు ఆ నాణ్యం దొరికినది. సో ఒక నాణ్యం పోగొట్టుకున్నా, ఏది పోగొట్టుకున్నా నీవు వెలుగులో వెతకవలసినదే. ఈరోజు వ్యభిచారము, దొంగతనాలు, అత్యాచారాలు జరగటానికి కారణం మానవుడు చీకటిలో ఉన్నాడు. కాబట్టి మానవుడు ప్రారంభంలో మంచిగా బ్రతికినా కొంతకాలానికి వాని ఆధ్యాత్మికమైన దీపము ఆరిపోయి చీకటిలో నడుచుచున్నాడు. అందుకే పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఇలా వ్రాయించాడు. నిర్గమకాండము 27వ అధ్యాయము 20వ వచనములో, ప్రదీపమునకు స్వచ్ఛమైన దంచి తీసిన ఒలివల నూనె కావాలేనని అన్నారు. సో మన ఆత్మ దీపాలు నిత్యము దీప్యమానముగా ఆరిపోకుండా వెలగాలంటే పాపము, కల్మషము, అపవిత్రత లేని స్వచ్ఛమైన పరిశుద్ధ ఆత్మ మనలో ఉండాలి. ఆయన నిత్యము మనలో వెలుగులో నడిపిస్తాడు. కాబట్టి దేవుని బిడ్డ, నీవు దీప్యమానముగా నిత్యము వెలుగులో జీవించాలంటే, వెలుగులో నీవు జీవించి బ్రతకాలంటే ఖచ్చితంగా స్వచ్ఛమైన పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడి ఆశీర్వదించబడాలి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.